మార్కెట్లో దొరికే ఫ్రెష్ దొండకాయలతోటి ఒక రెసిపీ చేసుకుందాం. ఆ రెసిపీకి ఈ దొండకాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకోవాలండి. అవును, ఇంతకీ ఇది ఏంటి అంటే అండి, దొండకాయ ఇన్స్టెంట్ ఆవకాయ అండి. ఎమ్మి టేస్టీగా ఉంటుంది. చూద్దామా? దొండకాయ ముక్కలండి ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను ఆవకాయకి. దీంట్లో ఏం చేద్దామంటే, ఇప్పుడు నిమ్మకాయ కట్ చేసి పెట్టండి. దీంట్లో మనం రసం వేసుకుందాం. దీనివల్ల ఏంటంటే ముక్క క్రిస్పీగా ఉంటుంది. ఇవి కొంచెం పొడిగా కూడా తడుక్కోవాలి. కాకపోతే ఈరోజు నేను చిన్నగా ముక్కలుగా తరిగేస్తాను అనమాట. నేను 2 కాయల రసం వేసుకుంటున్నా. కావాలంటే ఒక్క కాయ కూడా వేసుకోవచ్చు. ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఒక 10-15 డేస్ కూడా మంచిగా ఉంటుంది. ఈ విధంగా నిమ్మకాయ పిండేసానండి. ఇప్పుడు ఒక్కసారి దీన్ని మొత్తం ఇట్లా కలిపేస్తున్నాను. కలిపేసి ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నానండి. మామూలు పచ్చడి కారం మొత్తం 6 చెంచాలు వేసండి. దీంతో నేను అది మీ స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు అండి, అకార్డింగ్ టేస్ట్ సరిపడా. కొంచెం పసుపు. ఇప్పుడు ఈ స్టేజ్లో అండి గార్లిక్ కావాలనుకుంటే గార్లిక్ వేసుకోవచ్చు. ఒక దాన్ని బట్టి 3-4 క్వాంటిటీని బట్టి 7-8 అట్లా వేసుకోవచ్చు అండి. వేసుకొని అన్నీ ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి కలుపుకోవడము. అన్నీ రెడీ పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ లోపల అయిపోతుంది. కొంచెం ఆపిండి వేయాలండి. ఆపిండి దీంతో ఒక 2.5 స్పూన్స్ వేసాను. అన్నీ కలుపుకొని ఇప్పుడు నూనె వేసుకుందాం. నూనె వేసుకొని ఈ విధంగా శుభ్రంగా కలపాలండి. మొత్తము ఇలా కలపడం వల్ల ఏంటంటే ఉప్పు కారము వేసుకునేటట్టు ఆవపిండి నూనె అన్నీ కూడా ముక్కలకి చక్కగా పడుతుంది అన్నమాట. కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 6-7 అవర్స్ ఈవినింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిందండి, 1:30 అవుతుంది. ఈవినింగ్ డిన్నర్లోకి చాలా బాగా ఉడుతుంది. అప్పుడు చూద్దాం మళ్ళీ. ఓకే, రెడీ చూద్దామండి. మధ్యాహ్నం పెట్టాను, నైట్ అయింది. మంచిగా ఊరిని చూసారా ఎంత బాగుందో. చూడండి, ఇది ఎమ్మిగా ఉంది. వేడి అన్నంలో ఇలా వేసుకొని ఇలా కలుపుకొని చాలా ఎమ్మిగా ఉంది. నా ఫేవరెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసేస్తున్నాను. మంచిగా మగ్గింది, చూసారు కదా. నూనె అంతా మంచిగా పైకి వచ్చేసింది. చూస్తుంటేనే ఎమ్మిగా ఉంది. దీంట్లో కలిపేసుకొని టేస్ట్ చేస్తే ఎమ్మగా ఉంటుంది. మై ఫుడ్. ఈ ముక్కలు క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంది. ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఇది ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. ఏంటి రెడీ అయిపోతున్నారు చేయడానికి? చిన్న విషయం, నేను తినేటప్పుడు ఆ ముక్క మీకు క్రంచీ సౌండ్ వినిపిస్తుందా? కావాలంటే మళ్ళీ ఒక్కసారి వెనకకు వెళ్ళి చూడండి. ఆ క్రిస్పీ సౌండ్ భలేగా ఉంటుంది తింటుంటే. ఇలాంటి నోరూరించే రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.